ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగిసింది. నిన్న రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు సుమారు గంట పాటు భేటీ అయ్యారు. ఇవాళ ఉదయం ఢిల్లీ జన్పథ్లోని చంద్రబాబు అధికారిక నివాసంలో పూజలు నిర్వహించారు. ఏపీ ఆర్థిక పరిస్థితి గురించి అమిత్ షాకు చంద్రబాబు వివరించారు. గత 5 ఏళ్లలో రాష్ట్రం ఆర్థిక విధ్వంసానికి గురైందని చంద్రబాబు అమిత్ షాకు చెప్పారు. అస్తవ్యస్త నిర్వహణ, అవినీతి వల్ల ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందన్నారు. ఏపీ ప్రజలు ఎన్డీఏకు అనుకూలంగా తీర్పునిచ్చారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రాష్ట్రాన్ని గాడిలో పెడతామంటూ ఎక్స్ వేదికగా చంద్రబాబు ట్వీట్ చేశారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఆయనతో పాటు రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్, కేంద్ర మంత్రులు రామ్మోహన్, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, కేశినేని చిన్ని తదితరులు పాల్గొన్నారు. జన్పథ్ నివాసంలో చంద్రబాబును బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కలిశారు. పలు అంశాలపై ఇరువురు చర్చించుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగిసింది. నిన్న రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు సుమారు గంట పాటు భేటీ అయ్యారు. ఇవాళ ఉదయం ఢిల్లీ జన్పథ్లోని చంద్రబాబు అధికారిక నివాసంలో పూజలు నిర్వహించారు. ఏపీ ఆర్థిక పరిస్థితి గురించి అమిత్ షాకు చంద్రబాబు వివరించారు. గత 5 ఏళ్లలో రాష్ట్రం ఆర్థిక విధ్వంసానికి గురైందని చంద్రబాబు అమిత్ షాకు చెప్పారు. అస్తవ్యస్త నిర్వహణ, అవినీతి వల్ల ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందన్నారు. ఏపీ ప్రజలు ఎన్డీఏకు అనుకూలంగా తీర్పునిచ్చారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రాష్ట్రాన్ని గాడిలో పెడతామంటూ ఎక్స్ వేదికగా చంద్రబాబు ట్వీట్ చేశారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఆయనతో పాటు రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్, కేంద్ర మంత్రులు రామ్మోహన్, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, కేశినేని చిన్ని తదితరులు పాల్గొన్నారు. జన్పథ్ నివాసంలో చంద్రబాబును బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కలిశారు. పలు అంశాలపై ఇరువురు చర్చించుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగిసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్, ఢిల్లీ పర్యటన ముగించుకుని కాసేపటి క్రితమే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. మరి కాసేపట్లో ఆయన మధ్యాహ్నానికి విజయవాడ చేరుకోబోతున్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న తాజా పరిస్థితులపైన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతోనే నిన్న రాత్రి సుదీర్ఘంగా గంట పాటు కూడా చర్చించడం జరిగింది. అనేక అంశాలపైన రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితులు కావచ్చు, రాష్ట్రంలో ఎన్డీఏ నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వం ఏ విధంగా ప్రజలకు హామీలు ఇచ్చిందో ఆ హామీలను ఏ విధంగా నెరవేర్చాలి, రాష్ట్రం యొక్క ఆర్థికంగా రాష్ట్రాన్ని ఏ విధంగా గాడిన పెట్టాలి, రానున్న సమావేశాల నేపథ్యంలో అటు రాష్ట్ర బడ్జెట్ సమావేశాలనే మరోవైపు కేంద్ర బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో రాష్ట్రానికి అన్ని విధాలు కూడా కేంద్ర ప్రభుత్వం సహాయం అందించాలని కూడా విజ్ఞప్తి చేసినట్టు చెప్తున్నారు. ఎక్స్లో చంద్రబాబు నాయుడు ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశాను, అదేవిధంగా రాష్ట్ర పరిస్థితులన్నీ కూడా అమిత్ షాతో చర్చించడం జరిగింది. గత 5 ఏళ్లలో రాష్ట్రం ఆర్థిక విధ్వంసానికి ఏ విధంగా గురైందన్న అంశాన్ని కూడా ఆయనకు వెల్లడించిన అంశాన్ని కూడా స్పష్టం చేశారు. అదేవిధంగా అస్తవ్యస్తమైన నిర్వహణ కావచ్చు, అవినీతి కావచ్చు, దాదాపు అవినీతి కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందన్న అంశాన్ని కూడా చంద్రబాబు నాయుడు తన ఎక్స్లో పోస్ట్ చేయడం జరిగింది. ఇక ప్రజలు ఏపీలో ఎన్డీఏకు అనుకూలంగా తీర్పునిచ్చారని, కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రాష్ట్రాన్ని గాడిలో పెట్టే అంశం పైన కూడా చర్చ జరిగింది. ఇక 22 నుంచి కూడా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఉన్న నేపథ్యం, బడ్జెట్ని కూడా 23వ తేదీన ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో ముందస్తుగానే కేంద్రంలో ఉన్న పెద్దల్ని కలిసి వారి ద్వారా రాష్ట్రానికి రావాల్సిన ఆర్థికపరమైన అంశాలు కావచ్చు, అదేవిధంగా వివిధ పథకాల నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి అందించిన సహాయ సహకారాలు కావచ్చు, అదేవిధంగా అనేక అంశాలపైన సుదీర్ఘంగా నిన్న గంట పాటు కూడా చర్చించడం జరిగింది. రాత్రి 9 గంటల 10 నిమిషాల నుంచి మొదలుకొని దాదాపు గంట పాటు కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోని అనేక అంశాలపైన సీఎం చంద్రబాబు నాయుడు చర్చించడం జరిగింది. తిరిగి ఉదయాన్నే పలువురు అధికారులతో కూడా సమీక్ష నిర్వహించడం జరిగింది. అదేవిధంగా కేంద్ర మంత్రులకు, కేంద్రంలో ఉన్న రామ్మోహన్ నాయుడు కావచ్చు, పెమ్మసాని చంద్రశేఖర్ కావచ్చు, మరోవైపు ఎంపీలుగా కీలకంగా ఉన్న ఎంపీలకు వారందరికీ కూడా కొంత దిశానిర్దేశం జరిగింది. రాష్ట్రానికి ఏ విధంగా నిధులు తీసుకురావాలి, అదేవిధంగా ఏ అంశాలపైన కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు చర్చలు జరపాల అంశాలను కూడా వారికి కూడా ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది. అనంతరం తిరిగి ఉదయం 9 గంటల 10 నిమిషాలకు వన్ జన్పథ్లోని సీఎం అధికారిక నివాసానికి ఈరోజు చేరుకున్నారు. మొదట అక్కడ ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. 5 ఏళ్ల తర్వాతకి గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో వన్ జన్పథ్లో అధికారిక నివాసం చంద్రబాబుకు కేటాయించడం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రికి హోదాలో. అదేవిధంగా
అనంతరం జగన్ వచ్చిన తర్వాత జగన్ కూడా ఆ ఇంటిని యూజ్ చేసుకుని తాజాగా ఇప్పుడు ఆ ఇంటిని కొంత రెనోవేట్ చేసి నేరుగా ఈరోజు పూజలు నిర్వహించి అనంతరం పూజలు నిర్వహించిన తర్వాతకి మంత్రులతో సహా కలిసి చంద్రబాబు నాయుడు కాసేపు వన్ జన్పథ్ నివాసంలో ఉన్నారు. అక్కడే సీఎం రమేష్ బీజేపీ ఎంపీ సైతం కూడా చంద్రబాబు నాయుడు కలవడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపైన అయితే చర్చించడం జరిగింది. కాసేపటి క్రితమైన ఢిల్లీ పర్యటన ముగించుకొని విజయవాడకు బయలుదేరారు యామిని. రైట్, థ్యాంక్ యూ సతీష్.